ఫ్రెండ్స్, వరలక్ష్మి పండుగ వస్తుంది కదా! చాలా వెరైటీస్ చేసి పెడతారు అమ్మవారికి. అలాంటప్పుడు ఇలా బూరెలు కూడా చేసి పెట్టండి. చాలా సింపుల్‌గా హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. ముందుగా శనగపప్పుని బాగా నానబెట్టేసుకోండి. చాలా ఇష్టం కూడా. మేమైతే సుయ్యలనేసి అంటాము. శనగపప్పుని నానబెట్టేసిన తర్వాత ఉడికించుకోండి. ఒక విజిల్ లేదా 2 విజిల్స్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నారంటే మెత్తగా అయిపోతుంది పూర్ణం అనేది. వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకున్న తర్వాత బాగా ఆరనివ్వండి. వేడి పైన వేసుకుంటే మెత్తగా కూడా వచ్చేస్తది. ఆరితే మనకి గట్టిగా రావాలి పూర్ణము. ఇందులో బెల్లం దంచి వేసుకోండి. అలాగే 4 ఏలకులు ఇలా మిక్సీ పెట్టి ఒక బౌల్‌లో వేసేసుకోండి. ఇప్పుడు 2 కప్పులంత మైదా తీసుకొని ఒక బౌల్‌లో వేసుకొని వాటర్ పోసుకుంటూ కొంచెం ఉప్పు, కొంచెంగా సోడా వేసుకోండి. ఎక్కువ సోడా వేసుకున్నారంటే ఆయిల్ పీల్చేస్తది. ఇలా బాగా కలిపేసుకోవాలి. రెస్ట్ వదిలేసేయండి. ఇప్పుడు మనం పూర్ణంని ఉండలు పట్టుకోవాలి. ఇది పట్టుకునే ముందర డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడవుతూ ఉంటే పూర్ణానికి ఉండలు కూడా పట్టేసుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న మైదాని కలిపేసుకొని బాగా ఈ పూర్ణం ఉండలని అందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. రెడీ చేసుకోవడం. మీరు ట్రై చేసేయండి. అమ్మవారికి ఇలా వరలక్ష్మి వ్రతానికి బూరెలు చేసి పెట్టుకోండి. ఫుల్ వీడియో కావాలంటే నా టైటిల్ కింద ఉంటుంది, లింక్ అనేది ఓపెన్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి. వరలక్ష్మి పండుగ అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.